హలో, చికెన్ కర్రీ చూస్తారా? ఇక్కడ నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. 2 ఆనియన్స్, 2 టొమాటోస్, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అన్నీ కలిపి ఆయిల్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో నేను కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు వేసుకున్నాను. కావాలంటే మీరు సాల్ట్, పసుపు స్టార్టింగ్ కూడా వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ ఇందులో వేసేసుకున్నాను. చికెన్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని 10-15 మినిట్స్ వదిలేయండి. 10-15 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఇలా అయిన తర్వాత ఇందులో నేను చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. ఇలా వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మనకు కావలసినంత వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ వేసేసుకోకండి, చికెన్కి అంత వాటర్ ఏం అవసరం ఉండదు. వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇంకా వాటర్ తగ్గుతుంది అనేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టేసుకోండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులో మసాలా పౌడర్ వేసుకున్నాను. 1 మినిట్ తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో వేడివేడిగా చికెన్ కర్రీ బాగుంటుంది కదా, ఇంకెందుకు, చేసుకొని తినేయండి. బాయ్.